సంగారెడ్డి జిల్లాలో వ్యర్థ జలాలతో నల్లకుంట చెరువు ఎర్రగా మారడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో గత రాత్రి కురిసిన వర్షానికి నల్లకుంట చెరువులో భారీగా వ్యర్థ జలాలు చేరాయి. నల్లకుంట చెరువు పరిధిలో వందలాది ఎకరాల భూములకు సాగునీరు అందిస్తారు. అయితే వ్యర్థ జలాలు చేరడంతో చెరువు నీరు కలుషితమవుతోంది. సాగుకు కలుషితమైన నీరు వినియోగించడంతో దిగుబడులపై ఎఫెక్టు పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు రైతులు. చెరువులోకి వ్యర్థ జలాలు చేరకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు. మా దోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఇటువంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబోలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. పైన ఎయిర్పోస్టులను కూడా కొనేస్తున్నారు. ఇటువంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి రెండు రోగాలు, మూడు రోగాలు ఉన్నాయి. కంపు వాసన కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోసం పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి వచ్చినాము. ఈ దురద బాగా చాలా దురద కూడా వస్తుంది. దయచేసి ఈ కలెక్టర్లకు